నమస్తే, హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సైబర్ నేరాలతో జాగ్రత్త అని పోలీసులు అంటున్నారు. మనందరికీ తెలుసు, గత సంవత్సరాలతో పోలిస్తే లాస్ట్ 2 to 3 years నుంచి కూడా సైబర్ నేరాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ మన పనులు సులువవుతున్నాయి అనుకుంటున్నా కూడా ఇలాంటి సైబర్ నేరాలు పెరుగుతున్నాయని చెప్పి చాలామంది ప్రజల్లో భయాందోళనలు అనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు కూడా చాలా రకాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ బ్యాంక్ ఖాతాలు జీరో అయిపోతున్నాయి. ఇలాంటి నేరాలతో పాటు ఎన్నో రకాల సైబర్ నేరాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎక్స్పీరియన్స్ చేసి వాటిని కంప్లైంట్ ఫైల్ కూడా చేస్తున్నారు. అయినా ఇంకొంత అవగాహన ప్రజల్లో కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వనితా టీవీ ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఈనాటి కార్యక్రమంలో సైబర్ నేరాలు ఎన్ని రకాలు ఉంటాయి, మరి అవగాహన ఏ విధంగా పెంచుకోవాలి, ఏ నేరానికి మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, ఎవరిని సంప్రదించాలి, ఏంటి అనే విషయాన్ని కూడా ఈరోజు చర్చించుకుందాం. వీటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంబికా గారు. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకులు మీకేమైనా కూడా సైబర్ నేరాలకు సంబంధించి సలహాలున్నా అలాగే సందేహాలున్నా కూడా మీరు లైవ్ కార్యక్రమానికి కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అంబికా గారు, లాస్ట్ ఇయర్స్తో కంప్లీట్ చేస్తే 2-3 yearsగా మనకి సైబర్ నేరాలు అనేవి చాలా పెరిగాయి. అంటే ఎన్ని పెరిగాయి అని చెప్పుకోవచ్చు? పెరగడానికి గల కారణాలంటే మీరేం చెప్తారు? పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూస్తే ఒక లాస్ట్ 2 yearsతో సైబర్ క్రైమ్స్ అనేటివి చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 3,000 అరౌండ్ 3,000 కేసెస్ రిజిస్టర్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇందులో మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవడము దీనికి సంబంధించే ఉంటున్నాయి. సో కంపారిటివ్లీ చాలా పెరిగిందనే చెప్పాలి. సో రీజన్స్ ఏమున్నాయి మేడం? అంటే ఎందుకు పెరుగుతున్నాయి ఇంతలా సైబర్ క్రైమ్స్ కావడానికి రీజన్స్ పర్టికులర్గా 3 అండి. ఒకటి ఆశ, డబ్బు మీద ఆశ. ఓకే. ఇంకొకటి భయభ్రాంతులకు గురి చేసి, ఇంకొకటి కేర్లెస్నెస్, అంటే ఏదేదో లింక్స్ మీద క్లిక్ చేయడము, అన్నోన్ ఫైల్స్ మీద అలా. అంటే జనాల్లో అవగాహన ఎందుకు లేదు? అంటే ఇది ఖచ్చితంగా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని తెలుసు. సో అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకూడదని కూడా తెలుసు. అంటే తెలిసి కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? ట్రేడింగ్కి సంబంధించిన ఫ్రాడ్స్, అంటే ఇప్పుడు ఆశ, డబ్బు గురించి ఆశ అని చెప్పాను కదా. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో ఇంత రిటర్న్స్ డబుల్, ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్, ట్రిపుల్ ఇలాంటి రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి కొన్ని ఫేక్ వాట్సాప్ అకౌంట్స్, గ్రూప్స్ లాగా క్రియేట్ చేసి అందులో ఒక విక్టిమ్ని యాడ్ చేసుకొని మిగతా అందరూ మీరు ఇన్వెస్ట్ చేసి మాకు ఇంత వచ్చింది, ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి, ఇలాంటివి చెప్పి అందరి మెసేజెస్ చూసి వీళ్ళు మోసపోయి వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడము, లక్షలలో కాదు ఇప్పుడు కోట్లలో మోసపోవడం, అలాంటివి జరుగుతున్నాయి. ఓకే. అంటే సైబర్ క్రైమ్స్లో టైప్స్ ఏమి ఉంటాయి? అంటే ఎన్ని రకాలుగా క్రైమ్ జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు కరెంట్లీ ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి అయితే ఇప్పుడు చాలా పర్టికులర్గా మనకు ట్రేడింగ్ రిలేటెడ్, ఫెడెక్స్ రిలేటెడ్, ఓటీపీ ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. ఓకే. ట్రేడింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత, లేకపోతే వాళ్ళే ఆన్ ఫోన్ కాల్స్ కాంటాక్ట్ చేసి ట్రేడింగ్ అడ్వైజర్ అని చెప్పుకొని నేను మీకు సలహాలు ఇస్తాను, మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇట్లా ఇంతమందికి ప్రాఫిట్స్ ఇప్పించాను అది ఇది చెప్తే కొంచెం ఓల్డ్ ఏజ్లో లిటరేట్ ఉండి తెలిసి తెలియక వాళ్ళని మాటలు నమ్మి మోసపోయి ఇన్వెస్ట్ చేసి ఇనిషియల్గా వాళ్ళు మీకు ప్రాఫిట్స్ ఇస్తారు కొద్దిగా ఇన్వెస్ట్ చేసినప్పుడు. నమ్మకం కుదురుతుంది ఇంకా మనిషికి, ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఒకటేసారి ఇంకా నెక్స్ట్ ఎక్కువ అమౌంట్ పెట్టేయడము, వీళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ ఫోన్స్ అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ రావడం, అలా